బాగా అనిపించింది. మహోన్నతమైన దేవతను చూపించినట్టు అనిపించింది. అది ఒక యాపాకులో. యాపాకు అంటే అమ్మవారి స్వరూపమే కదా. ఆ అమ్మవారిని స్వయంగా నా తల్లి దుర్గామాత, ఎల్లమ్మ తల్లి అందరూ యాప చెట్టు అంటేనే అమ్మవారు కొలువై ఉంటుంది. అందుకని ఆ యాపాకు రూపంలో చూపించిందంటే యాపాకు రూపం ఒక పొటేలు, ఆ కాలి గజ్జలు, స్వయంగా మన పోతురాజు దిగి వచ్చినట్టుంది అనమాట. ఒళ్ళు గగ్గురు పొడిసే తట్టుంది. మన ఏను గారు బలగసలమా తీసిండు, ఇట్టయింది. కుటుంబ విలువలు చూపించిండు, దాంట్లో బంధాల విలువలు కూడా చూపించిండు. ఒక తండ్రి చచ్చిపోతే ఆ బంధం ఎంత బలంగా ఉంటుందో, కొడుకులు బాధ్యత ఇస్తమించి ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళైనా దేనికోసమైనా దాంట్లో మాత్రం భలే చూపించిండు. ఈ సినిమా కూడా అంత ఇట్టు కావాలని నేను కోరుకుంటున్నా. ఇట్టాటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలా, దయచేసి నేను కోరుకుంటున్నా. చిన్న వాళ్ళని చెప్పి చూడకుండా ఉండదు. ఇట్టాటి సినిమాలలోనే విషయం ఉంటుంది. బలగం సినిమా సంచలనం చుట్టి లేదా ఏడుపు రాణాలకు కూడా ఏడిపోతుంది. ఇప్పటికి కూడా మేము అయ్యే పాటలు వింటాం, అదే వింటాం. అందుకని దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. ఈ సినిమా హిట్ అయిద్దని నేను అనుకుంటున్నా. మరి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా అండ్ హీరోగా మన దేవిశ్రీ ప్రసాద్ గారే యాక్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ సినిమా చేయబోతున్నారు. మరి ఆడియన్స్ ఆయన యాక్సెప్ట్ చేస్తారా ఒక హీరో? చెయ్యాలా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనం ఊక పాత వాళ్ళకే ఇస్తే వాళ్ళకి కొమ్ములు పెరిగి అసలు ఏం స్టోరీ పెట్టాలనో వాళ్ళకి అర్థం కాకుండా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. సినిమాలు 2 రోజులు కూడా ఆడకుండా వెళ్ళిపోతున్నాయి. పెద్ద హీరోలు అయినా కూడా వాళ్ళ గుర్తు లేకుండా వెళ్ళిపోతుంది 2 రోజులు కూడా ఆడకుండా. అందుకని ఇట్టాటి వాళ్ళు కాడనే సినిమా విషయం ఉంటుంది, కుటుంబ విలువలు ఉంటాయి. ఇట్టాటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. మనం ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తే చిన్న వాళ్ళు పైకి వస్తారు. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, బాగుంటుంది. ఎందుకు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి నెత్తను కూర్చోబెట్టుకొని దాని విలువలు పాడు చేసుకోవటం. బాగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ బాగుంటుంది, పాటలు కూడా బాగుంటాయి. ఆయన కొడతా అనుకుంటాను నేను. ఆయన పాటలు, ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఆయన హీరోగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళీ మన బలగం సినిమా తీసిన వేణు గారు ఇంకా ఎన్నో తీయాలి అటువంటి సినిమాలు. ఈ సమాజం మీనికి కుటుంబ విలువలు చాలా తగ్గిపోయినాయి, బంధుత్వాలు తెగిపోయే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఇట్టాడు సినిమాలు ఇంకా ఎన్నో తీయాలా అనే శక్తిని ప్రసాదించాలా ఎల్లమ్మ తల్లి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్న డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తీస్తే మీకు నచ్చుతుంది? మీలాంటి వాళ్ళు చూడాలంటే మాలాంటి చరిత్రలు తీయాలా. చరిత్రలు తీస్తే బాగుంటుంది. మన శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ ఇట్లాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి కదా. చరిత్రలు చూపించలేదు. ఎంతసేపు కొట్టుకునేవి, తిట్టుకునేవి. దాంట్లో అసలు హీరోని ఏం చూపిస్తాను? ఒక బాట పెడతాను. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు చూడడానికి నాకు నచ్చట్లేదు. అందుకని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. చిన్న సినిమాలని చూడకుండా, చిన్న వాళ్ళని చూడకుండా, హీరోలు ఫస్ట్ వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు. కానీ చిన్న వాళ్ళు ఎవరు తీసినా వాళ్ళ కథ ఏందో ఒక్కసారి చూడండి, చూస్తేనే తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం దయచేసి నేను కోరుకుంటున్నా. బాగుంటుంది. నమస్కారం అండి. బలగం వేణు గారి నెక్స్ట్ సినిమా ఎల్లమ్మ అని చెప్పి గ్లిమ్స్ వదిలారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నాకు తెలిసి ఈ వేణు గారు కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ని హీరోగా చూపించడం అనేది సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి అనుకుంటా. అందులోనూ మన డిఎస్పీ గారిని చూపించడం అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. దీంట్లో వచ్చేసి మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గజ్జలు కట్టుకున్న కాళ్ళతో నడిచినాడు అంటే ఎక్కడికో సన్నద్ధం అవుతున్నాడు జాతర కోసం అన్నట్టు. ఆ తర్వాత షూస్ వేసుకొని నడుస్తున్నాడు అంటే ఏదో వేటకు బయలుదేరుతున్నాడు. కాళ్ళ మీద రక్తం కూడా కనిపిస్తుంది అంటే ఒక రక్తాన్ని బేస్ చేసుకొని అంటే ఒక హింసని బేస్ చేసుకొని ఏదో జరగబోతుంది సినిమాలో. అటువంటి సీక్వెన్స్ ఏదో నడుస్తుంది. అంతేకాకుండా ఆకాశంలో ఎల్లమ్మ గారి బొమ్మను చూపించారు అంటే మెయిన్ దేవతా పరంగా ఏదో జరుగుతుంది ఇక్కడ సినిమాలో. ప్లస్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎల్లమ్మ పండుగ వచ్చిందంటే పొటేలు లేకుండా పండుగ అనేది జరగదు. ఆ పొటేలు మాత్రం ఒక హీరోని చూపించినట్టు చూపించారు. అండ్ లాస్ట్లో మనకు జస్ట్ అట్లా ఫేస్ అలా టర్న్ చేసి చూపించారు. ఆయన లుక్ చూస్తే ఒక చిరంజీవి గారిని చూసినట్టుంది. సేమ్ చిరంజీవి గారి లుక్ అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, చిరంజీవి గారు అనేది పెద్ద ఫ్యాన్స్, అది ఆటోమేటిక్ అది కనిపిస్తుంది కూడా. మాకు ఏ సినిమా చూసినా కూడా ఆయన కనిపించడం కామన్. కానీ దేవిశ్రీ గారిలో ఆ లుక్ కనిపిస్తుంది అంటే యాక్షన్ కూడా ఆ లెవెల్లో ఉండొచ్చు. ప్లస్ ఏదైతే మనకు గ్లిమ్స్ కనిపించినాయో అంటే ఆ టేకింగ్ అని చెప్పేసి ఆ వేట మామూలుగా మన పొటేల్ను బలిచ్చేటప్పుడు కొడవలను యూజ్ చేస్తారు. ఆ కొడవలను కూడా ఆ మర్రి దగ్గర చూపించారు. ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ గారు అక్కడ డోలు పట్టుకొని ఉన్నారు అంటే ఈయన క్యారెక్టర్ డోలుకు సంబంధించి ఏదైనా ఉండొచ్చు. అంటే ఊళ్ళో డోలు
వాయించేవాళ్ళలాగా, లేకపోతే డోలు వాయిస్తూ చెప్తూ తిరుగుతారు కదా డప్పులో అన్నట్టు, మేబీ ఆ రకంగా ఉండొచ్చు. అంటే స్టోరీ అనేది మనకి ఏది ఇప్పటివరకు తెలియకపోయినా ఒక సస్పెన్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసినట్టు. ఏది నాని ఎల్లమ్మ గారి మీదే చూపించబోతున్నాము ఈసారి. ఇంత ముందుకు వచ్చిన పిక్చర్ కంటే ఇది ఇంకా 4 రెట్లు ఇంట్రెస్ట్ చూపించబోతుందని చెప్పేసి. దేవిశ్రీ ప్రసాదే, తమన్ గారే మొత్తం నడుస్తుంది. తమన్ గారి మాయనే. ఏ సినిమా చూసినా పెద్ద పెద్ద సినిమాలన్నీ తమన్ గారి. కాకపోతే డిఎస్పి గారు అనేది బాలీవుడ్ చూసుకుంటున్నారు ప్రస్తుతం. ఆయన అక్కడ బిజీ ఉండడం వల్ల ఇక్కడ ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే ఆయన సినిమాకి ఆయనే ఇవ్వడం నా ఉద్దేశంలో చాలా మంచిది. ఆయన నెంబర్ 1 నాకు తెలిసేది డిఎస్పి గారి తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకెవరైనా ఉండొచ్చు. కాకపోతే ఆయన ఇక్కడ చేయలేక బాలీవుడ్లో బిజీ ఉండడం వల్ల ఇక్కడ చేయలేకపోతున్నారు. అంతే మాత్రం ఆయన మ్యూజిక్ అనేది తక్కువ చేయడం అని చెప్పి కాదు. ఇక్కడ ఆయన సినిమాకి ఆయనే మ్యూజిక్ చేసుకుంటూ ఆయనే హీరోగా రావడం అనేది సినీ చరిత్రలో మొదటిసారి. ప్లస్ పాన్ ఇండియా లెవెల్లో వేణు గారు సంచలనం సృష్టించబోతున్నారు క్లియర్గా. అంతకుముందుకు ఆ సినిమా ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు కొట్టిందో 23 అవార్డులు, 1 కాదు 2 కాదు 23 అవార్డులు వచ్చింది దానికి. అలాగే బాలీవుడ్ లెవెల్లో